మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఆ తొస్సిపళ్ళ శేషగిరిగాడు, అదే ఆ స్పిరిచువల్ ట్రూత్స్ అనే ఉంటుంది కదా, దాని తాలూకు తొస్సిపళ్ళ శేషగిరిగాడు మనకేదో చందమామగా చెప్తున్నాడు. ఒక్కసారి ఇందామా. రుక్మిణిని తన సోదరుడు శిశుపాలుడికి ఇచ్చి ప్రదానం చేస్తాడు. అంటే ఎంగేజ్మెంట్, అంటే సగం పెళ్ళి అయినట్టు. అదేంట్రా తొస్సిపళ్ళ శేషగిరి పుసుక్కన అంత మాట అనేసో? ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్ళి అయినట్ట? అంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అని ఒకటి ఉంటుందంటావా? మన నల్లట బుక్ ప్రకారం చెప్పు. ఇప్పుడు బైబుల్ బుక్లో మన యేసుబాబు ఉన్నాడా, వాళ్ళ నాయన మెరియమ్మని ఎంగేజ్ చేసుకున్నాడు అంతే. ఆ తర్వాత మ్యారేజ్ అనేది ఏమీ జరిగినట్టుగా చెప్పలేదు. అంటే ఎంగేజ్ అంటే మ్యారేజ్ అని అర్థం. కాబట్టి ఎంగేజ్ అంటే పూర్తిగా పెళ్ళైపోయినట్టే, సగం కాదు. కథ చెప్పు, పూర్తిగా ఏందో. శిశుపాలుడికి భార్యగా కాబోతున్న రుక్మిణి ఏంటి, ఇంకా భార్య కాలేదా? భార్య కాబోతుందా? మరి ఎంగేజ్డు అన్నావు. కృష్ణుడికి వరుసకి ఏమవుతుందంటే చెల్లి. ఏతంతావు? రుక్మిణి కృష్ణుడికి వరుసకి చెల్లి అవుద్దా? ఎట్టా అవుద్దిరా? కృష్ణుడేమో యాదవులు, రుక్మిణి తండ్రి ఏమో క్షత్రియుడు. అసలు వాళ్ళ కులమే ఒక్కడు కాకపోతే వరుసకి చెల్లి ఎలాగవుద్ది ఏంటంటావు? మీది రాయలసీమ. ఇదిగో చూడు, ఇక్కడ ఉంది, దీని పేరు కొండారెడ్డి బురుజు. అంటే ఇది రాయలసీమకి రిప్రజెంటే కదా. దీని చుట్టుపక్కల తిరుగుతుంటావా ఏంటి నువ్వు? ఇప్పుడు ఈ రాయలసీమలో ఎవడైనా సరే ఒక మగాన్ని పిలవాలి అంటే అన్నా అని పిలుస్తాడు. అదే ఒక స్త్రీని పిలవాలంటే అక్క అని పిలుస్తాడు. ఆ స్త్రీ వయసుతోటి సంబంధం లేదు, ఇతడి వయసుతోటి సంబంధం లేదు. ఒక 50 ఏళ్ల ఆసామి ఒక 9 ఏళ్ల బాలికను అక్క అని పిలుస్తాడు. ఆ 9 ఏళ్ల బాలిక కూడా ఆ 50 ఏళ్ల ఆయనని తాత అందు అన్న అనే పిలుస్తుంది. ఈ రాయలసీమలో తాడిపత్రి అని ఒక ఊరుంది. ఆ తాడిపత్రి సంతలో ఒక రోజున రుక్మిణీదేవి గారు, ఇంకా పెళ్లి కాలేదులే అప్పటికి, రుక్మిణీదేవి గారు గాజులు కొనుక్కుంటున్నారు. అప్పుడు అటుగా వెళుతున్న ఉద్దాలకుడు రుక్మిణీదేవి గారిని అక్క కొద్దిగా తప్పుకో అని అన్నాడు. అప్పుడు ఆ రుక్మిణీదేవి ఆ మాట విని కొద్దిగా పక్కకు తప్పుకుని ఉద్దాలకుడికి దారి ఇచ్చింది. ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. బహుశా ఆ రోజున అక్కడ రుక్మిణీదేవమ్మకు గాజులు అమ్ముతున్నది నువ్వే అయి ఉండొచ్చు. ఈ ఉద్దాలకుడు రుక్మిణీదేవిని అక్క అని పిలిచాడు. ఈ ఉద్దాలకుడు అనేవాడు శ్రీకృష్ణుడు వారికి కజిన్ అవుతాడు. కాబట్టి ఆయనకు కూడా రుక్మిణీదేవి అక్కే అవుతుంది అని నువ్వు అనుకుంటున్నావా? ఓరిని అసాధ్యం కోలా, ఇదేమైనా బైబిల్ అనుకుంటున్నావా? రుక్మిణీదేవి ఏమైనా సారా అనుకుంటున్నావా? సారా అంటే తాగేది కాదు రోయ్, అబ్రహాము గారి భార్య కమ్ చెల్లి. చెల్లి పిలిచింది కదా అని చెప్పి ఎగేసుకుంటా పోయి చెల్లిని పెళ్లి చేసుకొని చెల్లి పక్కన పడుకున్నాడు కృష్ణుడు. అరే తొస్సిపళ్ళ శేషగిరి, ఇంతకీ మళ్ళీ ఒక్కసారి సరిగ్గా గుర్తెచ్చుకో. ఆ స్త్రీ ఎవరు? శ్రీకృష్ణుడి చెల్లా, నీ చెల్లా? అక్కడ ఆవిడతో పడుకుంది ఎవరు? నువ్వా శ్రీకృష్ణుడా? ఏమీ లేదు, మా బెజవాడ లెనిన్ సెంటర్లో అనుకుంటూ ఉంటారు. ఆడెవడో స్పిరిచువల్ ట్రూత్స్ అని ఉంటాడండి, వాళ్ళ చెల్లెలతోటి పొర్లేడంట, ఆడే గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు అని అన్నారు. అంటే నీ వీడియోలన్నీ నేను చూడను కదా, ఇంతకుముందు ఎక్కడో నువ్వు ఆ విషయం చెప్పు ఉంటావు. జగంతుడి భార్య అయినటువంటి బృంద విష్ణువుకి ఏమవుతుందంటే వరుసకి చెల్లి అవుతుంది. పార్వతి చెప్పింది కదా అని చెప్పి ఎగేసుకుంటా పోయి చెల్లి పాతివ్రతని చెడగొడతాడు. చెల్లిని మానభంగం చేస్తాడు, చెల్లిని రేప్ చేస్తాడు. అవునరా, సూపర్ యశం చెప్పేశావు. శ్రీ మహావిష్ణువుకి బృంద వరుసకి సెల్ అయిపోతుంది. అరే నువ్వంటే చాలా తెలివనివాడు కాబట్టి ఆ విషయం నీకు తెలుసురా. కానీ ఈ గూగుల్ అనేది ఉంది కదా, అది చాలా ఎర్రిపప్పరా. నీకున్నంత జ్ఞానం దానికి లేదు. అదేమంటుందో చూడు. నో, అకార్డింగ్ టు హిందూ మైథాలజీ, బృంద ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఎ కజిన్ టు లార్డ్ విష్ణు. అదేట్రా, ఈ గూగులోడు బృంద అనే ఆవిడ శ్రీ విష్ణువుకి వరుసకి చెల్లెలు అవ్వదు అని చెబుతున్నాడు. అంటే నాట్ కజిన్ అన్నాడు, అంటే చెల్లెలే కాదు మరదలు కూడా అవ్వదు. మరి నువ్వేంటి, నువ్వు వచ్చేసి బృంద శ్రీకృష్ణుడికి వరుసకి చెల్లెలు అవుతుంది అన్నావు. నోటుకొచ్చింది వాగితే కుదరదు కదరా, దానికి సరైన ఆధారం చూపించాలి. 2 విషయాలు, ఒకటి చెల్లితో పడుకున్న కృష్ణుడు, రెండోది చెల్లిని రేప్ చేసిన విష్ణువు. ఒరే తొస్సిపళ్ళ శేషగిరి, నోరు ఉంది దాంట్లో నాలుక ఉంది అని నోటుకొచ్చినట్టు వాగితే కుదరదు. నువ్వు చెప్పేదానికి ప్రతి దానికి కూడా సహేతుకమైన ఆధారాలు చూపించాలి.
ఆధారము అంటే ఎవడో క్రైస్తవుడో కమ్యూనిస్టుడో రాసిన అనువాదం కాదు, ఒరిజినల్ శ్లోకంతో ఉన్న పుస్తకాన్ని చూపించాలి. అక్కడ ఒరిజినల్ శ్లోకమే రాసి వాడు తెలుగులో ఎలా ఏడిసినా పర్వాలేదు, ఎందుకంటే అక్కడ ఉన్న శ్లోకాన్ని అర్థం చేసుకోగలం మనం. ఈ కమ్యూనిస్ట్ క్రైస్తవ ముండా కొడుకులు ఉంటారు చూసావు, అక్కడ సంస్కృతంలో ఉన్నది ఒకటి అయితే వీళ్ళు తెలుగులో రాసేసేది ఒకటి. వాళ్ళ పేర్లు గట్రా హిందువులులాగే ఉంటాయి, కానీ వాళ్ళు హిందువులు కాదు, కమ్యూనిస్టులు లేదా కిరస్తానీలు. ఒరే అదేదో కొడుకులు అన్నాను కదా, అది అందరినీ అనట్లేదు. అట్లా తప్పుడు అనువాదం చేసిన వాళ్ళను మాత్రమే ఆ కొడుకులు అంటున్నాను. ఇంతకీ నువ్వు 2 విషయాలు చెప్పావు ఏంటి? 1 చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం, 2 చెల్లెల్ని రేప్ చేయడం. ముందు రేప్ దగ్గరకు వెడదాము. నువ్వు అమ్నోనును ఆదర్శం చేసుకుని నీ చెల్లిని రేప్ చేసి ఉంటావు. నువ్వు బైబిల్ చదివేటప్పుడు అమ్నోను గురించి చదివేటప్పుడు కృష్ణుడుగా ఊహించుకుని ఉంటావు, అందుకని అమ్నోనుని కృష్ణుడు అంటున్నావు. అమ్నోను కృష్ణుడు కాదు. ఇప్పుడు చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం దగ్గరికి వద్దాము. నువ్వు బైబిల్ చదివేటప్పుడు అబ్రహాము గారు తన చెల్లాయి సారా గారిని పెళ్లి చేసుకున్నారు. ఆయన్ని ఆధారం చేసుకుని నువ్వు పెళ్ళి అయితే చేయలేదు కానీ సంసారం అయితే చేసావు నీ చెల్లెలతోటి. నువ్వు ఆదర్శంగా తీసుకుంది అబ్రహాము గారిని అయితే అది శ్రీకృష్ణుడు అనుకుంటున్నావు. అబ్బే, అటువంటి సంబంధాలు మహాభాగవతంలో ఎక్కడ సపోర్ట్ చేయలేదు. అటువంటి సంబంధాలను దేవుడు అంగీకరించింది, ఆశీర్వదించింది నల్లట్ట బుక్కులో. కాబట్టి అబ్రహాము గారిని ఎప్పుడూ శ్రీకృష్ణుడు అని ఊహించుకోకు. కాబట్టి నువ్వు చెప్పిన స్త్రీలిద్దరూ కూడా శ్రీకృష్ణుడికి లేదా శ్రీ మహావిష్ణువుకి చెల్లెళ్ళు అవుతారని నిక్కచ్చైన ఆధారాలు చూపించాలి. అట్లా చూపించలేదు అంటే గనక నీ సోదరీమణులను రేపులు సంసారము చేశావు అని నీకు నువ్వే ఒప్పుకున్నట్టు. నేను చెప్పినది అబద్ధము అని నీకు అనిపిస్తే గనక నువ్వు మా విజయవాడలోని లెనిన్ సెంటర్కు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేసుకో, నీకు రుజువులు దొరుకుతాయి. ఇంకో మాట రోయ్, నువ్వు లెనిన్ సెంటర్కి వస్తే బోల్డ్ అన్ని పాత పుస్తకాలు కూడా కొనుక్కోవచ్చు. అఫ్కోర్స్ అక్కడ కొత్తవి కూడా అమ్ముతారనుకో, అది వేరే సంగతి. మిత్రులారా, మన తొసిపండ్ల స్పిరిచువల్ ట్రూత్స్ శేషగిరి గారు వాడు ఏదైతే అన్నాడో దానికి ఆధారాలు చూపించేదాకా వాడు చెప్పినవన్నీ వాడే చేసినట్టుగా మనం భావించుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.